ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఆరవ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాల్గొనేవారు ధన్యులు. మొదటి పునరుత్థానములో పాల్గొనేవారు ధన్యులు. ధన్యతల ప్రసంగాలలో ఈరోజు మనం వింటున్న ధన్యత, మొదటి పునరుద్ధానములో పాలివారైతే ధన్యత. పునరుద్ధానం అంటే ఏమిటి? మొదటి పునరుద్ధానం ఏంటి? ఇంకెన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? ఇవన్నీ నేను మీకు కాస్తంత సంకుచితంగా మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ముఖ్యంగా చాలా పునరుద్ధానాలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా ఒక 2 పునరుద్ధానాలు మీతో పంచుకుంటాను. పునరుద్ధానము అంటే తిరిగి లేపబడడం, మరణించి మరణాన్ని జయించి తిరిగి లేపబడ్డాన్ని, తనకు తానుగా లేవడాన్ని పునరుద్ధానం అంటారు. ఎవరో వచ్చి అతన్ని లేపితే అది పునరుద్ధానం కాదు. తనకు తానుగా మరణాన్ని మృత్యువును జయించి తిరిగి లేవడాన్ని పునరుద్ధానం అంటారు. పునరుద్ధానం అంటే మరణించిన వ్యక్తి తనకు తానుగా మరణాన్ని గెలిచి తిరిగి లేవడాన్ని పునరుద్ధానం అంటారు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా మంది యేసు ప్రభు వారి ద్వారా లేపబడిన వారు ఉన్నారు. లేపబడిన వారు ఉన్నారు, కానీ వారు మరలా చనిపోవడం చూస్తా ఉన్నారు. యేసు ప్రభు వారు చనిపోయిన వారిని బ్రతికించిన మరలా వారు చనిపోయారు. అంటే బ్రతికిన వారు, చనిపోయి మరలా బ్రతికిన వారు ఇంకా ఎన్నడూ చనిపోకుండా ఉండేటువంటి అద్భుతమైన వాతావరణం ఎవరిలో ఉంటుందో వారు పునరుద్ధానులు అని పిలువబడతారు. మరలా చెప్తారు, చనిపోయి తిరిగి లేచిన వారు ఇక ఎన్నడూ చనిపోకుండా ఉండగలిగితే అది పునరుద్ధానం అని పిలువబడుతుంది. చనిపోయిన వారు తిరిగి లేపబడి మరలా చనిపోయారు అనుకో, దానిని పునరుద్ధానమని కొంచెం దగ్గర అది పునరుద్ధానమని పిలవడానికి తగినది కాదు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచి ఇప్పటి వరకు కూడా ఆయన సజీవుడుగానే ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడికి. పునరుద్ధానుడు అనడానికి తగిన వాడు యేసు ప్రభు వారు ఒక్కడే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. ఈ యుగ యుగాలు మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగాలు నేను సజీవుడను. అంటే మృతిని గెలిచి తిరిగి లేచి యుగ యుగాలు జీవించుచున్నవాడే పునరుద్ధానుడు. రైతలా? అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, మొదటి పునరుద్ధానములో పాలి భాగస్థులైన వారెవరో, పాలివారు ఎవరవుతారో, మొదటి పునరుద్ధానములోనికి అర్హత ఎవరికి ఉంటుందో వారు ధన్యులు అన్నాడు.
మొదటి పునరుత్థానపు అర్హత కలిగిన వారే మొదటి పునరుత్థానంలో నిలబడేవారు, వారు ధన్యులవుతారు. ఎందుకీ నేను ఒక 2 విషయాలు మేము ముందు ఉంచాలి అనుకుంటున్నాను. పునరుత్థానమును గురించి మనుషులందరూ ఖచ్చితంగా తిరిగి లభిస్తారు, అందరూ పునరుత్థానం పొందుతారు. కానీ ఇందులో 2 వర్గాలుగా మనం వారిని డివైడ్ చేస్తే కానీ మనం ఏ వర్గ సంబంధమైన వారమో తెలుస్తుంది, ఏ వర్గములో మన యొక్క అర్హత ఉందో అర్థమైపోతుంది. 2 వర్గాలుగా డివైడ్ చేయడానికి యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనములో ఒక మాట వ్రాయబడింది. ఆ మాట చదువుకుందాం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వస్తారు. సమాధులలో నుండి పునరుత్థానం చెందుతారు. మేలు చేసిన వారేమో జీవ పునరుత్థానము అని పిలువబడతారు, కీడు చేసిన వారేమో తీర్పు పునరుత్థానములోనికి వారు వస్తారు. మనం మేలు చేస్తూ ఉంటే జీవ పునరుత్థానములోనికి మనం వస్తాం. మనం ఇతరులకు మేలు చేయడం తెలిసి కూడా చేయలేదనుకో, మేలు చేయడం ఎరిగి అలా చెయ్యకపోతే కూడా పాపం అవుతుంది అని బైబిల్లో ఉందండి. ఆ మాట నేను మీ ముందు ఉంచుతాను, ఆ తర్వాత మీకు విషయం అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో ఈ మాట వ్రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగి అలా చెయ్యకపోవడం కూడా పాపమే. నువ్వు పాపం అంటే ఎవరినో హత్య చేయడం, ఎవరినో దోచుకోవడం, అబద్ధాలంగా మోసం చేయడం, ఇతరులది ఆక్రమించుకోవడం, వ్యభిచరించడం, ఇక దేవుని యొక్క నామాన్ని దూషించడం, ఇవి కాదండి పాపాలంటే అవే అనుకుంటున్నారు. కానీ మేలు చెయ్యడం తెలిసి అలా చెయ్యకపోవడం కూడా పాపమే. మేలు చేయడానికి దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడు. ఎంతవరకు మేలు చేయాలో తెలుసా? వాక్యపు రుజువుల్లోనే నేను మీతో చూపిస్తాను. ఎంతవరకు అంటే రోమా పత్రిక 12వ అధ్యాయంలో కాస్త ఈ మాటలు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి, కానీ అవి చదవడం మంచిది. 12వ అధ్యాయంలోకి రండి. 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు అంటే మీకు ఎదుటి వారు కీడు చేశారు, కీడు చేస్తున్నారు నీకు ఎదుటివారు అంటే కీడు చేసేవారు వాస్తవంగా నీకు ఇక శత్రువులతో సమానమే. వాస్తవంగా ఆలోచిస్తే కీడుకు ప్రతి కీడు చేయబాకు. నీవు కీడు చేస్తున్నారు, నువ్వు కీడు అనుభవిస్తున్నావు. పలానా వ్యక్తుల ద్వారా మనకు కీడు జరుగుతుంది, తిరిగి మనం వారికి కీడు చేయకూడదంట. వారు చేశారు కదా అని నువ్వు తిరిగి వాళ్ళకి కీడు చేయకూడదు. చదవండి. ఇప్పుడు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగదీర్చుకోబాకండి, ప్రతిఫలం నేను ఇస్తాను కదా. ఈ మాట ప్రభువు చెప్తున్నాడు కదా. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే చదవండి, భోజనము పెట్టుము. దప్పికతో ఉంటే ఎవరికి?
నీకు కీడు చేస్తున్న శత్రువులకు నువ్వేం చేయాలి? ఆకలిగా ఉంటే వారికి అన్నం పెట్టు, దాహంతో ఉంటే వారికి నీళ్ళు మేలు చేయాలి. నీకేమో కీడు చేస్తున్నారు, నువ్వేం చేయాలి? నీ మీద శత్రువులుగా ఉన్నారు, నువ్వేం చేయాలి? మేలు చేయాలి. చదవండి అన్నమాట. అలాగూ చేయడం వల్ల వారి తల మీద నిప్పులు కుప్పలుగా పోసిన వాడితో, నువ్వు వాళ్ళ తల మీద నిప్పులు పోసినోడివే. మేలు చేయటం వల్ల వాళ్ళ తల మీద ఏం పోస్తున్నట్టు? నిప్పులు. నువ్వైతే డైరెక్ట్ గా కొట్టడం లేదు, వారి తలల మీద నిప్పులు పడుతున్నాయి. నువ్వు మేలు చేయడం వల్ల వాళ్ళు కీడు మనుషులు కనుక వాళ్ళ తల మీద ఏం పడుతున్నాయి? నిప్పులు, నిప్పు కొరువులు వాళ్ళ తల మీద పడుతున్నాయి. నువ్వు చేసే మేలు కీడు వలన జయించబడకుండా మేలు చేసి కీడును ఓడించండి. చప్పట్ల కొట్టి దేవుని ఎదుటి వారికి మేలు చేసి కీడును ఓడించండి, జయించండి. కీడును జయించండి. కీడు ఓడిపోవాలి. మేలు చేసి కీడును జయించవచ్చు, కీడును ఓడించవచ్చు. అంతగా మేలు లేదన్నాడు. శాతనైన మేలు చేయకపోవడం కూడా పాపమే. మేలు చేయటం నీకు శాతనైనప్పుడు అది చేయకపోవడం కూడా పాపమే. మేలైనది చెయ్యనేది, అలా చెయ్యని వానికి పాపం కలుగుతుంది. ఇంత ప్రేమ ఉండాలా మాస్టర్ గారు? మరీ మేము చీము రక్తం లేని మనుషులు మా పాస్టర్ గారు. నేను కూడా కడుపుకి అన్నమే తింటాం పాస్టర్ గారు. మరీ అంత రోషం లేకుండా మేము బ్రతకం. వారుండాలో మేముండాలో తెలుసుకోమంటమే. అది ఇప్పుడున్న సమాజం అని బైబిల్ అంటుంది. మనం ఆలోచించే ప్రతి ఆలోచనకు బైబిల్ పూర్తిగా విరోధంగా ఉంది. దేవుడు పూర్తిగా విరోధంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే, నీ శత్రువును కూడా ప్రేమించు అంటాడు. శత్రువును కూడా ప్రేమించు. కీడు చేస్తున్నా వాళ్ళకు నువ్వు మేలు చేస్తూ ఉండు అన్న. వాళ్ళు నీకు కీడు చేస్తున్నప్పటికీ మేలు చేస్తూ ఉండు. ఏదైనా జయించబడాలంటే కీడుతో జయించాల్సిందే. నువ్వు మేలు చేస్తూనే కీడు చేసే వారిని గెలుపొందు, సంపాదించుకోవాలి. రైతులా మీకు అర్థమైంది అనుకుంటున్నా. మేలు చేసిన వారికి ఏ పునరుద్ధానం? జీవ పునరుద్ధానం. నువ్వు ఇలాంటి కోమలో ఉంటే మొదటి పునరుద్ధానం పేరే జీవ పునరుద్ధానం అంటారు. చప్పట్ల కొట్టే దేవుని అట్లా కాదు అని నువ్వు వాక్యం చెప్పే విధానంలో కాకుండా దానికి భిన్నంగా నడుచుకొని, నేను ఆ మాత్రం రోషం లేని వాడినా, రోషం లేని దాన్నా, చేతగాని దాన్నా, నాకేం తక్కువ, వాళ్ళు నాకు కీడు చేస్తున్నప్పుడు నేను వాళ్ళకెందుకు మేలు చేయాలి, ఇలాగా నువ్వు నీ మనసును కఠినం చేసుకొని వారి విషయంలో నువ్వు ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా నీ పునరుద్ధానం జీవ పునరుద్ధానం మాత్రం కాదు. ఆ జీవ పునరుద్ధానం అంటే మొదటి పునరుద్ధానంలో నీకు చోటు ఉండదండి. మొదటి పునరుద్ధానానికి జీవ పునరుద్ధానం అనే పేరు ఉంది. రెండవ పేరేముందో దానియేలు గ్రంథంలోనికి రండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో రెండవ పేరు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. మరియు సమాధులలో నిద్రించుచున్న అనేకులు మేల్కొంటారు, కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి మేల్కొంటారు, మరికొంతమంది మేల్కొంటారు గాని వారు నిందల పాలవడానికి, నిశ్చయముగా హేయులైపోవడానికి మేల్కొంటారు. నిత్య జీవానికి, నిందల పాలవడానికి మేల్కొంటారంట చనిపోయిన వారు. ఒక వర్గం నిత్య జీవం పొందే వర్గం, అందులో రెండో వర్గం మేల్కొనే వర్గంలో నిందల పాలవడానికి. 2 పునరుద్ధానాలు మన ముందున్నాయి. అంటే నువ్వు దేని కొరకు మేల్కొల్పబడాలి?
మొదటి పునరుత్థానములో నువ్వు మేల్కొంటే, మొదటి పునరుత్థానంలో నువ్వు పాలిభాగస్తుడవైతే నీవు నిత్య జీవం పొందడానికి మేల్కొల్పబడతావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అదే నువ్వు మేల్కొంటావు. మొదటి పునరుద్ధానం కాదు, దానికి కొంత టైం ఉంది. రాత్రి కూడా చెప్పాను అది ఎంత టైమో. ఆ టైం తర్వాత మేల్కొంటావు. దేని కొరకు మేల్కొంటావంటే నిందల పాలవడానికి, తీర్పు తీర్చడానికి, తీర్పు పాలవ్వడానికి మేల్కొంటావు. యోహాను సువార్తలో చెప్పినట్లు తీర్పు కొరకు మేల్కొంటారు. ఇక్కడ దానియేలు గ్రంథంలో చెప్పినట్లు నిందల పాలవడానికి మేల్కొంటారు. అది మొదటి పునరుద్ధానం కాదు, అది నెక్స్ట్ ఇంకో పునరుద్ధానం ఉంది. ఆ మొదటి పునరుద్ధానానికి ఈ పునరుద్ధానానికి మధ్య కొన్ని వందల సంవత్సరాలు ఉన్నట్లుగా నేను మీ ముందు ఉంచాను. సరే, వందల సంవత్సరాలు కాదులేండి, జనరల్ గా మీకు చెప్తున్నాను, అర్థం చేసుకుంటారని. 7 ఏళ్ళు పెళ్లి విందు, 7 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు భూలోకంలో రాజ్య పరిపాలన. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ మేల్కొంటారు. సరే, అది కూడా చదివిస్తాను. ఇప్పుడు మొదటి పునరుద్ధానం అంటే జీవ పునరుద్ధానం అని, మొదటి పునరుద్ధానం అంటే నిత్య జీవపు, అంటే నీతిమంతుల పునరుద్ధానము, నిత్య జీవము కొరకు ఆ మాటే వ్రాయబడి ఉంది. కొందరు సమాధుల్లో నిద్రించిన వారు అనేకులు మేల్కొంటారు, కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి మేల్కొంటారు. జీవము, నిత్య జీవము. ఇంకొక మాట ఉంది, ఆ మాట కూడా నేను మీతో చదివిస్తాను. అదేంటో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన పొందుకున్నారు. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడేది. మీకు అర్థం కాదు చదివించిన ఈ మాట. చెప్పినప్పుడు అర్థమయ్యేటట్లుగా చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడంట ఈ 35వ వచనంలో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి అంటే జరిగింది. స్త్రీలు కొంతమంది చనిపోయిన వారిని తిరిగి పొందారు, లేపబడ్డారు. వాళ్ళు తిరిగి వారిని వీరు చేర్చుకున్నారు. ఎక్కడ జరిగింది ఇది? అదేంటి, స్త్రీలు కొంతమంది చనిపోయిన తమ భర్తలను తిరిగి పొందారా? ఎక్కడ జరిగింది? ఒకసారి యేసు ప్రభు వారి కలువరి శిలువ దగ్గరకు మీరు వెళ్తే అక్కడ కొన్ని మాటలు మనకు ప్రత్యక్షమవుతా ఉంటాయి. వాటిని ఒక్కసారి చూద్దాము. అవేంటో మత్తయి సువార్తలకు ఒక్కసారి రండి. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్తలో చివరి మాట పలికి ప్రాణము తండ్రి చేతికి అప్పగించి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. 50వ వచనం నుంచి యేసు మరలా బిగ్గరగా కేకలేదు. అంటే 27వ అధ్యాయము 50వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకు 2గా చిరిగిపోయి భూమి వణికింది, బండలు బద్దలైపోయాయి, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేపబడ్డాయి. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. తర్వాత వచనం కూడా, వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడ్డారు. యేసు ప్రభు వారు ప్రాణం పెట్టిన టైంలో మృతి పొందిన అనేక మంది పరిశుద్ధులు తిరిగి సజీవులై లేచి సమాజంలో వారి వారి గృహాలకు వెళ్ళి అందరితో కలిసి తిరిగారు. ఆ తర్వాత వారు కొంతకాలం
కొంతకాలానికి చనిపోయాను. అది పునరుద్ధానం అనిపించుకోదు. పునరుద్ధానానికి పూర్తి నిర్వచనం అది కాదు. అంటే మీరు ఇందాక హెబ్రీ పత్రిక చదివారు కదా, 35వ వచనం 11వ అధ్యాయంలో ఏమనుంది? స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందాలని కోరికతో విడిపించబడ్డానికి, విడుదల పొందడానికి వారు ఒప్పుకోవడం లేదు. వారు విడుదల పొందనల్లక యాతనకు అప్పగించుకున్నారు. యాతనకైనా మేము సిద్ధం, విడుదల మాకు అక్కర్లేదు. చంపేస్తారా చంపేయండి, హింసిస్తారా హింసించండి, బాధ పెడతారా బాధ పెట్టండి, రేషన్ ఇవ్వరా ఇవ్వకండి, సమాజంలో మమ్మల్ని చిత్రహింసలు చేస్తారా చెయ్యండి. మీరు ఎన్ని యాతనలు పెట్టినా మా గురి శ్రేష్టమైన పునరుద్ధానములోనికి మేము వెళ్తాం. చప్పట్లు కొట్టి మేము క్రీస్తు కొరకు శ్రమలు పడి చనిపోతే, మేము క్రీస్తు కొరకు నిందించబడి మరణిస్తే, ఈ రీతిగా మీ వలన మేము చిత్రహింసల పాలై ప్రభు కొరకు ప్రాణం పెడితే మాకు పునరుద్ధానం ఉంది. అది మా విషయంలో శ్రేష్టమైన పునరుద్ధానం. పునరుద్ధానములో మొదటి పునరుద్ధానము 3 విషయాలు మేము ఉంచాను. ఒకటి జీవ పునరుద్ధానం, 2 నిత్య జీవ పునరుద్ధానం, 3వది శ్రేష్టమైన పునరుద్ధానం. ఈ పునరుద్ధానము దేవుణ్ణి ఎరిగి, దేవుని కొరకు బ్రతికి, దేవుని యందు అంటుకట్టబడి, ఆయన కొరకు నిందించబడ్డ, నిందలు సహించి, అవమానపరచబడ్డ అవమానాలను భరించి, లోకములో ఎన్ని శ్రమలు ఎదురైనా, వ్యాధులు ఎదురైనా, వ్యతిరేకతలు ఎదురైనా, కరువులు వచ్చిన, ఖడ్గాలు వచ్చిన, కష్టాలు వచ్చిన, కన్నీరు ఉపద్రవాలైనా యేసయ్య ప్రేమ నుంచి దూరం కాకుండా నిలబడిన వాడే మొదటి పునరుద్ధానములో పాలివాడు. చప్పట్ల కొట్టి మీకు దీని గురించిన అనుబంధ వాక్యం, ఒకరోజు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు పరలోకంలో ప్రత్యక్షమయ్యారు. ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అని యోహాను భక్తుడు అడిగాడు. దూతను అడిగాడు, పెద్దలను అడిగాడు. పరలోకపు పెద్దలను అడిగితే, ఇంతటి తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు మీరు, ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగారు. ఆ మాట ప్రకటన గ్రంథంలో ఒకసారి రండి, మనము ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో చూద్దాం. 7వ అధ్యాయం 14వ వచనం, 14 కంటే ముందు 11వ వచనం కూడా చదవండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాడు. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా, అతను నాతో ఇలాగ చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? మహాశ్రమలు. భూమి మీద ప్రభు కొరకు శ్రమలు, మహాశ్రమలు అనుభవించి, శ్రమలను తట్టుకొని, శ్రమలలో నుండి విశ్వాసమును కాపాడుకొని వచ్చిన వారు. తరువాత వచ్చిన 15లో, అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పబోతున్నాడు. చప్పట్లు దేవుని 17 వచ్చిన 16 కూడా చదవండి. వారికి ఇక మీద ఆకలైన దాహమైన ఉండదు, సూర్యుని ఎండైనా ఏ వడగాలైనా వారికి తగలదు. ఏలయంగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించి, దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచి వేస్తాడు. గట్టిగా చెప్పలేదు దేవుడు. వారి కన్నీరు తుడిచేది దేవుడు. వారు శ్రమల్లో నుండి వచ్చారు. సహించి, భరించి, ఓర్చుకొని, తట్టుకొని, లోకంలో ఎదురవుతున్న ప్రతి విధమైన ఆపదలు, ఆటంకాలు, శ్రమలు, కష్టాలు, కన్నీరు అన్ని భరించి ప్రభు కొరకు నిలిచారు గనక
ఈరోజు యేసయ్య స్వయంగా వారి దగ్గర నిలిచి వారి కన్నీళ్లను తుడిచే గడియలోకి వారు అడుగు పెట్టారు. ఎంత ధన్యత! ప్రైజ్. వీరే మొదటి పునరుత్థానములో పాలివారు కాబోతున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది పునరుద్ధానం గురించి చెప్తుంటే యేసు ప్రభు వారు ఉన్న రోజుల్లో కూడా కొంతమంది నమ్మడం వల్ల పునరుద్ధానం ఉందని కొంతమంది నమ్మలేకపోతున్నారు. వారిలో నమ్మకం లేని వారిని సద్దూకయ్యులు అని పిలిచారు. పునరుద్ధానం ఉంది అని నమ్మే వారిని పరిసయ్యులు అని పిలిచారు. చూడండి 22వ అధ్యాయం మత్తయి సువార్తలో వారు మనకు కనబడతారు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 23వ వచనం. పునరుద్ధానం లేదు అని చెప్పేది సద్దూకయ్యులు ఆ దినమున ఆయన దగ్గరకు వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చారు. బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయాడు. అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకున్నాడు. తన సహోదరుడికి సంతానం కలగజేయాలని మోషే చెప్పాడు. మాలో 7 సహోదరులు ఉన్నారు. మొదటి వాడు పెళ్లి చేసుకుని చనిపోయాడు. అతని సంతానం కొరకు అతని తరువాత వాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. 2వ వాడు కూడా, 3వ వాడు కూడా, 4వ వాడు, అట్లా చివరికి 7వ వాడు కూడా పిల్లలు లేకనే చనిపోయారు. పునరుద్ధానం అని చెప్తున్నాగా గొప్పలుగా. మరి రేపు పునరుద్ధానం జరిగినప్పుడు 7 భార్యగా ఉన్న ఈ అమ్మాయి ఎవరి భార్య అని పిలుస్తారు అని అడిగారు సద్దూకయ్యులు. సద్దూకయ్యులు పునరుద్ధానం నమ్మరు. అంటే తిరిగి లేపబడతారంటే నమ్మరు. మధ్య అయింది, గాలిలో కలిసిపోయింది అంటారు కదా చాలా మంది. సద్దూకయ్యులు బ్యాచ్ అనమాట అదే. ఎవడు చూడపోయాడు, గాలిలో కలిసిపోద్ది, మధ్యలో కలిసిపోద్ది, ఉన్నప్పుడే మంది అన్నట్టుగా ఉంటారు కదా. ఆ బ్యాచ్ సద్దూకయ్యుల బ్యాచ్. యేసు ప్రభు దగ్గరికి ఈ చిక్కు సమస్య తీసుకొచ్చారు. యేసు ప్రభు వారి ముందు పెట్టాడు. యేసయ్య పునరుద్ధానం ఉంది అని చెప్తుంటే నిజమా? మరి మా గ్రామంలో ఒక ఆవిడికి 7 మగపిల్లలు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి చేసుకున్నవాడు సడన్గా అనారోగ్యంతో చనిపోయాడు. మరి ఆ అమ్మాయి ఇంటి కోళ్ళ కదా. మరి ఇంటి కోళ్ళగా వచ్చినప్పుడు ఇంటికి వారసుని ఇవ్వాలి కదా. ఆ వారసుని కోసం ఆ చనిపోయిన వాడి తమ్ముడే 2వ వాడు పెళ్లి చేసుకున్నాడు మళ్ళా ఆ అమ్మాయిని. వాడు పెళ్లి చేసుకొని పిల్లలు లేకపోవడం వల్ల పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి వీడు చనిపోయాడు. అట్లా 7 కూడా పిల్లలు లేకనే చచ్చిపోయారు ఈ అమ్మాయిని చేసుకొని. మరి పునరుద్ధానం అని చెప్తావే, అప్పుడు తిరిగి పునరుద్ధానంలో లేచినప్పుడు 7 లేపబడతారు. 7తో పాటు ఈవిడ కూడా లేపబడింది కదా. ఈ అమ్మాయి 7లో ఎవరి భార్య? భూమి మీద అయితే అందరికీ ఆమె భార్య కదా. మరి 7లో ఎవరికి భార్య అని యేసు ప్రభు వారిని అడిగారు. యేసు ప్రభు వారు ఏమన్నారు చూడండి. యేసు లేఖనాలు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపాటు పడుచున్నారు. పునరుద్ధానము అనేది ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. పెళ్లికి కూడా ఇవ్వబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉంటారు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతించండి. పరలోకపు దూతలు అందరూ పెళ్లి చేసుకోవటం, పెళ్లిళ్ళు తెచ్చుకోవటం అంటే లింగ భేదాలు, వర్గ భేదాలు అక్కడ ఉండవు. అందరూ దూతలు, దేవుని స్తుతించే దూతలే. అక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడం, ఈ అబ్బాయి భార్య, ఆయన భార్య అని మీరు ఇట్లాంటి భ్రమలు పెట్టుకోబాకండి. అక్కడ అందరూ దేవదూతల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ బోధకు ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ఇంతటి ఆశ్చర్యకరమైన మాటలు. ఆ మాట కూడా ఉందండి 33వ వచనంలో. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని వారితో చెప్పాను. జనులందరూ అవి విని ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. సద్దూకయ్యులు ఏం చేశారు? ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని పరిసయ్యులు విని కూడి వచ్చి
పరిశీలన మరి ఈ యేసు ప్రభు మన వర్గం లాగే ఉన్నాడు, మనలాగే ఉన్నాడు, భలే రోజు ముగించాలా అని యేసు ప్రభు దగ్గరికి వాళ్ళంతా మాట్లాడుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఇది వేరే విషయం. అంటే సద్దూకయ్యులు అనేవారు పునరుద్ధానం లేదు అంటారు. పరిసయ్యులు ఏమంటారో అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒకసారి సద్దూకయ్యులు పరిసయ్యుల గురించి వ్రాయబడినమాట. 23వ అధ్యాయంలోనికి రండి. 23వ అధ్యాయం 8వ వచనం చూద్దామా? సరే, 6వ వచనం నుంచి చూడండి. వారిలో ఒక భాగము సద్దూకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులనై ఉన్నట్లు పౌలు గారు గ్రహించి, సహోదరులారా, నేను కూడా పరిసయ్యుడనే, పరిసయ్యుల సంతతి వాడనే, మనకున్న నిరీక్షణను గూర్చి మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శించబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాడు. అతడు అలా చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును గొడవలు వచ్చాయి. ఆ సమూహము 2 వర్గాలయ్యింది. సద్దూకయ్యులు పునరుద్ధానం లేదని, దేవదూతైనా ఆత్మ అయినా లేదని చెప్పుదురు, కానీ పరిసయ్యులు 2 ఉన్నాయి అని చెప్తారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పరిసయ్యులేమో పునరుద్ధానం ఉంది, దేవదూతలు ఉన్నారు అని చెప్తారు. సద్దూకయ్యులు పునరుద్ధానం లేదు, దేవదూతలు లేదు, ఇవన్నీ ఉట్టి మాటలు అని చెప్తారు. అసలు మీకు ఇంకో తెలుసా, ఇంకొక వర్గం కూడా ఉంది. ఈ 2 వర్గాలకు అది ఇంకా భిన్నమైన వర్గం. ఉందని ఒకడు, లేదని ఒకడు. ఇంకొక వర్గం ఎలాంటిదో తెలుసా? గతించిపోయిందనే వర్గం ఉంది. ఇప్పుడు లేదు, అప్పుడు ఉందేమో కానీ ఇప్పుడు లేదనే వర్గం ఉంది. తిమోతి పత్రికలో ఆ మాట ఉండదు చూడండి. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం ఉందా? ఉందండి. 17వ వచనం. 17వ వచనం కూడా కొరుకుడు పుండు ప్రాకినట్లుగా. అంటే ఒక అబద్ధపు మాట ఎలా పాకుతుందో గుండెల్లోకి వచ్చిన తర్వాత చూడండి. కొరుకుడు పుండు పాకినట్లుగా వారి మాటలు ప్రాకిపోతా ఉన్నాయి. వారిలో హుమెనయును ఫిలేతు అనేవారు ఉన్నారు. వారంటారు, పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసాన్ని చెరుపుతున్న వ్యాక్సి. 3వ వ్యాక్సి పునరుద్ధానం గతించిపోయింది. ఫిలేతు హుమెనై వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే పునరుద్ధానం ఒకప్పుడు ఉందేమో గాని ఇప్పుడు అది గతించిపోయింది, ఇప్పుడు పునరుద్ధానాలేమీ లేవు అని సత్య సంబంధమైన ఈ మాటలను కొరుకుడు పుండు పాకించినట్లుగా దుర్వార్తను చొప్పించి సత్యాన్ని నుంచి ప్రజలు దూరం చేసి విశ్వాసంలో జనాన్ని చెడగొడుతున్నారట. విశ్వాసంలో నుంచి జనాన్ని చెడగొట్టే బ్యాచ్ చాలా మంది తయారవుతా ఉంటారు. చెడగొట్టు వారు చాలా మంది ఉంటారు. పునరుద్ధానం ఒకప్పుడు ఉందేమో కానీ ఇప్పుడు ఏది ఉంటే చూపి. మనం ఈ మధ్యకాలంలో కొంతమంది స్వస్థతలు ఒకప్పుడు ఉన్నాయేమో కానీ ఇప్పుడు ఉన్నాయేమో చూపించమను అన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. లేదా? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఏమంటారంటే నా కొడుకు చేయలేదు, మరి స్వస్థతలు ఉంటే నా కొడుకు చెయ్యి మనం అంటే అంటున్నారు. అంటే ఒకప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవంటున్నారు. ఇప్పుడు వీడెవరు? ఫిలేతు అనేవాడు, హుమెనై అనేవాడు, వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు? సంఘాన్ని సత్య విషయంలో చెడగొడుతూ, విశ్వాసంలో చెడగొడుతూ, ఆ ఆత్మీయ బిడ్డలను కూడా కలవరపరిచే ఇంకొక వర్గం ఎలాంటిదంటే ఒకప్పుడు ఉందేమో కానీ ఇప్పుడు పునరుద్ధానం ఏమీ లేదు. ఈ మాయ మాటలను నమ్మబాకని, పునరుద్ధానం లేదు, పాలు లేదు, అంత భ్రమ, ఎవరు చేసుకుంది వాడు అనుభవిస్తూ ఉంటాడు, అంతేనమ్మా, ఇందులో ఇంకేమీ లేదు అని చెప్పేసి జనాన్ని విశ్వాసం నుంచి తప్పిస్తా ఉన్నారు. నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, పునరుద్ధానం ఉంది అనేవారు ఉన్నారు.
2 పునరుద్ధానం లేదు అనేవారు ఉన్నారు. 3 పునరుద్ధానం ఉందేమో అని ఒకప్పుడు, ఇప్పుడైతే లేదనేవారు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు పునరుద్ధానం ఉంది. రైతుల పౌలు గారు దేవుని ప్రేరేపణతో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నాకు పునరుద్ధానం కావాలి అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కావాలని కలగాలని ఆయన మరణములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడినొకట ఎంటిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వారిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఆగండి, ఇక్కడ దేన్ని కావాలనుకుంటున్నాడంటే ఆయన పునరుద్ధానమును పొందాలని. దేవుడిచ్చే పునరుద్ధానపు బలాన్ని నేను పొందుకోవాలి. పునరుద్ధాన బలం నీకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పునరుద్ధానం ఉంది అనేటువంటి ఆ మాట నిన్ను బలపరిస్తే ఆ బలముతో నీవు రేపు పునరుద్ధాన శక్తిని పొంది యేసయ్య మాట వినగానే తిరిగి లేపబడతావు, మహిమ శరీరం పొందుతావు. పునరుద్ధానములో పాలిగలవారు ధన్యులు అన్నాడు కదా. ఏ పునరుద్ధానం? మొదటి పునరుద్ధానం. మొదటి పునరుద్ధానములో నువ్వు లేపబడితే ధన్యురాలు అవుతావు, ధన్యుడు అవుతావు. మొదటి పునరుద్ధానములో నీకేముంటదంటే జీవం దొరుకుతుంది, జీవ వృక్ష ఫలాలు దొరుకుతాయి, నిత్య జీవము దొరుకుతుంది. నిత్య జీవముతో పాటు శ్రేష్టమైన పునరుద్ధానం, ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మికమైన సర్వ సమృద్ధి. ఇంకా అందులో ఉన్నటువంటి 2 విషయాలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఈ శ్రేష్టమైన పునరుద్ధానంలో, నిత్య జీవ పునరుద్ధానంలో, జీవ పునరుద్ధానంలో నీకు దొరికే ఫలాలు చెప్పి ప్రార్థన చేస్తాను. రండి, ప్రకటన గ్రంథం ఇందాక చదివిన మూల మాట కాడికి, మూలవాక్యం కాడికి 20వ అధ్యాయము 5వ వచనం. 5 కాదండి, 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు కలిగిన వారు ధన్యులు, వారు పరిశుద్ధులై ఉంటారు. ఇచ్చి వారి మీద 2వ మరణమునకు అధికారం లేదు. మొదటి విషయం, వీళ్ళకి ఇక 2వ మరణం లేదు. అదేంటి, ఇంకా 2వ మరణం కూడా ఉందా? ఒకసారి మరణించారు, పునరుద్ధానులై తిరిగి లేచారు, మళ్ళా 2వసారి చనిపోతారా అంటే ఆ మాట చెప్తున్నాడు. ఎప్పుడైతే మొదటి పునరుద్ధానం పొందుతున్నారో మీరు, మీకు ఇక 2వ మరణం లేనే లేదు. 2వ మరణం మీద మీకు అధికారం వచ్చింది. 2వ మరణం అంటే ఏంటో తెలుసా? ఒకసారి 21వ అధ్యాయంలోనికి రండి. 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. అక్కడే పిరికి వారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, ఇంకా విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇదే 2వ మరణం. ఇదే 2వ మరణం. అది నీ మీద ఏ పెత్తనము చెయ్యదో. మొదటి పునరుద్ధానంలో ఉండేవారికి అగ్నితో మండే గుండము వారి దగ్గరకు రానే రాదు. ఆ అగ్నిగుండం ఏంటంటే 2వ మరణం. అది నీ దగ్గరికి రాదు. 2వ మరణం మీద నీవు జయం పొందుతావు. దేవునికి స్తోత్రం. 2వ మరణం అనేది నిన్నేమీ చెయ్యలేదు. ఆ మరణానికి నీ మీద అధికారం కొట్టివేయబడుతుంది. తర్వాత ఏమనుందో చూడండి. ఈ మొదటి పునరుద్ధానంలో 6వ వచనం, పాల్గొని వారు ధన్యులను, పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. చప్పట్లు కొట్టి దేవునిస్తుంది. మొదట బ్రతికిన వారు, మొదట పునరుద్ధానం పొందిన వారు మొదటిగా
రెండవ మరణం మీద జయం పొందుతారు. రెండవ మరణానికి వీళ్ళ మీద అధికారం లేదు. చంపే అవకాశం రెండవ మరణానికి దేవుడు లేకుండా చేశాడు. ఇప్పుడు మొదటి మరణం ఉంది, అందరి మీదకి వస్తుంది, అందరినీ చంపేస్తుంది, మనం అందరం చనిపోతాం. ఒకవేళ ఇప్పుడు ప్రభు వస్తే బ్రతికి ఉండి మనము విశ్వాసంలో నిలకడగా ఉంటే ఇప్పుడు ప్రభు ప్రత్యక్షమైన వెంటనే మార్పు చెంది రూపాంతరం చెంది దేవుని దగ్గరికి వెళ్తాం. కానీ ఒకవేళ యేసయ్య రాకపోతే మన ఆయుష్కాలం ముగించాక మనం ఖచ్చితంగా చనిపోవాల్సిందే. మొదటి మరణం మనల్ని చంపేస్తుంది. అయితే రెండవ మరణం ఉంది చూడు, దానికి ఈ మొదటి పునరుద్ధానంలో అడుగు పెట్టే వారికి రెండవ మరణానికి ఈ మధ్య ఒక మాట చెప్పాడు. ఆ రెండవ మరణం నీ మీద అధికారాన్ని కోల్పోయింది అన్నాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. రెండవ మరణమా, నా భక్తుల మీద నీకేమాత్రము అధికారం లేదు, నువ్వు వారిని ఏమీ చెయ్యలేవు, నీకు ఆ అధికారం అంతా వాళ్ళ మీద తీసివేశాను. మరి ఎవరి మీద నీకు అధికారం చెప్పాడు కదా, పిరికివారు, అసహ్యులు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, వీళ్ళందరికీ అగ్నిగుండం సిద్ధంగా ఉంది, రెండో మరణం సిద్ధంగా ఉంది. వారి మీద దానికి అధికారం ఉంది. రైట్ కదా? మరి ఇప్పుడు దేవుని బిడ్డలు మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ఏమి సాధిస్తున్నారంటే రెండవ మరణాన్ని గెలిచిన వారుగా ఉంటారు. రెండవ మరణం దరిదాపుల్లో కూడా రాదు. మొదటిది. రెండవది యేసయ్యతో కూడా రాజ్య పరిపాలన చేయడం, యేసయ్యతో కూడా యాజకత్వము చేయడం. రాజులుగాను యాజకులుగాను ఉండి ఎంతకాలం పరిపాలిస్తారట? 1000 సంవత్సరాలు. నీ ఆయుష్కాలం ఎంత ఉంటుందో చూడిక. పరిపాలన ఎంతకాలం? 1000 ఏళ్ళు. అవును, 1000 ఏళ్ళనా? 20 యుగాలు అన్నావుగా, 1000 ఏళ్ళు. ఇది కూడా డౌటే కదా మరి నీకు. 1000 ఏళ్ళు అయిన తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 20వ అధ్యాయంలోనే ఒక్కసారి మొదటి 2-3 వచనాలు చూద్దాం. మరియు పెద్ద సంఖ్యలో చేతపట్టుకొని అగాధం యొక్క తాళం చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వాడిని బంధించి అగాధంలో పడేశాడు. 1000 ఏళ్ళు మనం పరిపాలన చేసే 1000 ఏళ్ళు అపవాది ఉన్నాడు. వాడు బంధించబడి అగాధంలో ఉంటాడు. 1000 ఏళ్ళు అపవాది నో ఎంటర్, అసలు నో ఎంట్రీ వాడికి. అపవాది ఆలోచనలు ఎవరికి ఉండవు. అపవాది అసలు ఏ మనిషిని దురాలోచన పరుడుగాను చెడ్డవాడిగాను ఉంచడు. 1000 ఏళ్ళు వాడు బంధించబడి అగాధంలో ఉన్నాడు. తర్వాత ఏమైందో చూద్దాం. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసివేసి దానికి ముద్ర వేశారు. ఆ పిమ్మట వాడు కొంచెం కాలం బయటకు వస్తాడంటో. చప్పట్ల కొడి దేవుని స్తుతిద్దాం. 1000 ఏళ్ళు పరిపాలన చేసినంత కాలం అపవాది నో ఎంట్రీ అన్నమాట. ఎందుకని? వాడిని అగాధంలో బంధించేశాడు దేవుడు. ఆ తర్వాత 1000 ఏళ్ల తర్వాత కొంతకాలం బయటకు విడువబడతాడు. అది మరో సబ్జెక్టు, దాని గురించి నేను వెళ్ళను. ఇప్పుడు మొదటి పునరుద్ధానంలో పాల్గొనేవారు రెండవ మరణానికి ఏమాత్రం తలవగ్గరు. రెండవ మరణం అనేది వీళ్ళ మీద అధికారాన్ని కోల్పోయింది. రెండవ మరణాన్ని గెలిచిన వారిగా నిలిచారు. అందులో రెండవ మాట ఏంటంటే యేసయ్యతో పాటు యాజకులుగా రాజులుగా ఉండి పరిపాలన చేస్తారు. ఎంతకాలం? 1000 సంవత్సరాలు. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయనే ఏలును, ఆయన పిల్లలుగా మీరు వెళ్తారు. ఇంకొక మాట చదివిస్తాను, అక్కడే చూద్దాం రండి. 4వ వచనం చూడండి. అందరు సింహాసనములను చూచి వారి మీద ఆశ్రయులు వారి విమర్శ చేయడానికి అధికారం ఇవ్వడం మరియు క్రూర మృగమునకైన దాని ప్రతిమలకైన నమస్కారం చేయక తమ అసలయందు గాని చేతుల మీద గాని దాని ముద్రలు వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం విషయమై నిమిత్తము ఏ దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మను చూచితిని. ఇప్పుడు చదవండి. వారు బ్రతికిన వారై
1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం వెళతారు. చప్పట్లు యేసయ్య కొరకు శిరఛేదనం చేయబడ్డారే కొంతమంది, చంపివేయబడ్డారు. అందులో పౌలు గారు, అక్కడ అపోస్తలులైన పౌలు గారు కూడా శిరస్సు పెట్టేశాడు అక్కడ బలిపీఠం మీద, చంపేయండి అన్నాడు. పెద్ద ఖడ్గం తీసుకొని పౌలు గారి మేడ మీద కోట తల అవతలికి వెళ్ళిపోయింది, మంట వంతలు పడిపోయింది. శిరఛేదనం చేయబడ్డ వారు చాలా మంది ఉన్నారు ప్రభు కొరకు. చిత్రహింసలు అనుభవించిన వారు కూడా లేపబడతారు. మొదటి పునరుత్థానంలో లేపబడి 1000 సంవత్సరాలు క్రీస్తుతో రాజ్యపాలకులుగా ఉంటారు. ఒక మాట, మొదటి పునరుద్ధానంలో పాల్గొంటే నీకు వచ్చే ధన్యత ఏంటంటే, ఒక 7 ఏళ్ళు పరిశుద్ధుల విందులో నువ్వు ఉంటావు. స్తోత్రం కలుగును గాక. అది కూడా రాత్రి చదివించాలి. ఇప్పుడు అవసరమే కనుక మరొకసారి చదవండి. దశలోనిలకు రాసిన పత్రిక, నేను ఇంకా చివరి మాటగా దీన్ని ముగించబోతున్నాను. దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతులు, ఆమె సజీవంగా నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. చప్పట్లు కొట్టి దేవుని. అంటే మొదటి పునరుద్ధానములో ఏమవుతుందంటే, మేఘముల మీదకు వెళ్ళిపోతాం. ప్రభువులో ఉండి మృతి పొందిన వారు లేచి మేఘముల మీద ప్రభువుని ఎదుర్కోవడానికి బ్రతికి ఉన్న మనం వాళ్ళతో కలుస్తాం. మృతులైన వారు మొదటి పునరుద్ధానం పొందగానే, ఒకవేళ ఆ టైంలో మనం బ్రతికే ఉంటే, మనం వాళ్ళు కలుసుకొని మనం మార్పు చెంది రెప్పపాటులో మేఘాల మీద మధ్యాకాశానికి వెళ్తాం. అక్కడ 7 ఏళ్ళు పరిశుద్ధులకు, 7 ఏళ్ళు పరిశుద్ధుల విందు అక్కడ. ఆ తర్వాత 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత 7 ఏళ్ళు భూమి మీద ఏం జరుగుతుందంటే, శ్రమలు, మహాశ్రమలు. శ్రమలు 3.5 సంవత్సరాలు, మహాశ్రమలు 3.5 సంవత్సరాలు. మొత్తం 7 సంవత్సరాలు భూమి మీద ఈ శ్రమలు అనుభవిస్తారు. అప్పుడు దేవుడు 7 ఏళ్ల బిందువు అయిపోయిన తర్వాత అందరినీ వెంట పెట్టుకొని 1000 సంవత్సరాలు భూమి మీద రాజ్యం చేయడానికి మొదట అపవాదిని అగాధములో బంధించేస్తాడు. అప్పుడు యేసయ్య 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. అందులో నువ్వు రాజుగా ఉండబోతున్నావు, పరిపాలకురాలుగా ఉండబోతున్నావు, ఒక మంత్రిగా ఉండబోతున్నావు, ఒక న్యాయాధిపతిగా ఉండబోతున్నావు. అంతేకాదు దేవుని పరిచర్య చేసే యాజకుడుగా ఉండబోతున్నావు. చప్పట్లు కొట్టి దేవుని. ఇంకా అపవాది ఉండదు, నీకు ఇంక ఏ దిగులు ఉండదు. ఏదేను తోట ఎలా ఉంటుందో, అపవాది ప్రవేశించక ముందు ఏదేను తోట ఎలా ఉంటుందో, చల్లబోట వేళ దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న ఆ సహవాసం ఎలా ఉంటుందో, 1000 ఏళ్ళు మనం భూమి మీద అంత గొప్ప ఉన్నతమైన స్థాయిని అనుభవిస్తాం. మొదటి పునరుత్థానంలో నీకు చోటు దొరికితే ఆ గొప్ప భాగ్యాన్ని సొంతం చేసుకుంటాం. మరి అది నీకు దక్కాలంటే మొదటి పునరుద్ధానంలో చోటు దక్కించుకోవాలి. మొదటి పునరుద్ధానంలో తిరిగి లేచే అదృష్టం నువ్వు పొందాలి. అది పొందాలంటే మీకు సింపుల్ గా మాట చెప్తున్నాను, నమ్మి బాప్తిస్మం పొంది ప్రభు కొరకు బ్రతకండి. కష్టమైన నష్టమైన ఇటువంటి ఉపద్రవాల హింసలైన ఖడ్గాల మీదకి వచ్చి పడిన ప్రభువును కాదని పక్కకు వెళ్ళకుండా ప్రభు కొరకు బ్రతకండి. ప్రభువునందు మృతి నొందినట్లయితే తప్పకుండా మొదటి పునరుద్ధానంలో నువ్వు పాలిభాగస్తురాలు అవుతావు, పాలిభాగస్తులు అవుతావు. ప్రభువులో ఉండి మృతి పొందు. రాత్రి సందేశం ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు. ఈ పూట సందేశం మొదటి పునరుద్ధానంలో నువ్వు ఉంటే నువ్వు ధన్యురాలే. మొదటి పునరుద్ధానంలో ఉంటావా? 1000 ఏళ్ళు గడిచిన తర్వాత మిగతా మృతులు బ్రతుకుతారని ఉంది. ఆ పునరుద్ధానం కోసం ఉంటావా? ఆ పునరుద్ధానంలో ఏంటో తెలుసా? తీర్పు. ఏముంటది అక్కడ? తీర్పు. రెండవది నిందల పాలవడం. మూడవది రెండవ మరణం నీ మీద అగాధములోకి తీసుకెళ్లి అగ్ని గంధకములో మండు గుండములో పడవేస్తుంది. నిత్య యాతన. అది రెండవ మరణం. ఆ చోటుకు వెళ్తావా? నువ్వు నిజంగా దేవుని బిడ్డగా బ్రతికితే మొదటి పునరుద్ధానంలో ఉండడానికి ఇష్టపడు. రెండవ పునరుద్ధానం తట్టుకోలేదు.
రెండో పునరుద్ధానంలో ఒకవేళ నువ్వు ఉంటే అందులో భయంకరమైన శోధన, అందులో భయంకరమైన నిందలు, అందులో భయంకరమైన అగ్ని ఆఘాతములు. అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము అక్కడ యాతన పడుతూ ఉంటాం. ఒక్క చుక్క నీరు కూడా దొరకక ఆ ధనవంతుడు ఏడ్చినట్లుగా నిత్యము యాతన అనుభవించాలి. కనుక నా మాట ఆలకించి మొదటి పునరుద్ధానంలోనే మనకు ఛాన్స్ దొరికేటట్లుగా ఈ కొద్ది కాలము శ్రమలు తట్టుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవించి మొదటి పునరుద్ధానాన్ని సొంతం చేసుకుందురు గాక.